నమస్తే, వెల్కమ్ టు అవని న్యూస్ నెట్వర్క్. దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టిన నాటి నుంచి దాని మీద సంఘీముఖ అనేక రకాల దాడులు చేస్తున్నది. సోషల్ మీడియాలో దాడులు, అనేక రకాల దుష్ప్రచారాలు, దాని ఫండింగ్కి సంబంధించి దుష్ప్రచారాలు, వ్యక్తుల మీద వ్యక్తిత్వ హననం చాలా చేస్తున్నది. అలాగే భౌతిక దాడికి కూడా పాల్పడింది. అభిజిత్ దీప్కే మీద దాడి జరిగింది. ఓసారి నేహా బోరా మీద ఇంకు దాడి జరిగింది. ఇట్లా చాలా రకాలుగా చేస్తున్నది. అత్యంత తీవ్రమైనది ఇవాళ జరిగింది. అన్నిటికంటే అతి తీవ్రమైనది రాళ్లతో, కర్రలతో దాడి. కార్ల అద్దాలు బాగుగొట్టారు. ఒక అతని చెయ్యి విరిగిపోయింది. అశుతోష్ రాకాకు దెబ్బలు తగిలాయి. చాలా మందికి రక్తాలు గారినాయి. ఆ విధమైన దాడి రాజస్థాన్లో జరిగింది. దానికి నేపథ్యం ఏంటి? స్కూల్ టీక్ కరో అనే ఒక ఉద్యమం చేపట్టింది కాక్రోచ్ జనతా పార్టీ. ఎప్పుడైతే నీట్ పరీక్షల పేపర్ లీక్ తర్వాత జరిగిన సంఘటనలు మొత్తం మనకు తెలుసు. చాలా పెద్ద ఎత్తున కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం చేపట్టింది. జంతర్ మంతర్ దగ్గర పోలీసులతో దెబ్బలు తిన్నారు, గాయాల పాలయ్యారు, హాస్పిటలైజ్ అయ్యారు. ఆ నేపథ్యంలో వాళ్ళ డిమాండ్ అయిన విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడు. ఆ తర్వాత భారతదేశ వ్యాప్తంగా స్కూల్స్ను బాగు చేసే కార్యక్రమం, బాగు చేయడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, ప్రభుత్వాన్ని నిలదీయడం, డిమాండ్ చేయడం కార్యక్రమం చేపట్టారు. భారతదేశంలో అనేక స్కూల్స్, కోట్లాది స్కూల్స్ సరైన భవనాలు లేక అద్దె భవనాల్లో, పశువుల పాకల్ లాంటి పాకల్లో నడుస్తున్నాయి. కూలిపోయిన భవనాల్లో నడుస్తున్నాయి. నడుస్తున్న స్కూల్స్లో కూడా సరైన ఇలాంటి సౌకర్యాలు లేవు. ల్యాబ్ సౌకర్యాలు, లైబ్రరీ సౌకర్యాలు, టేబుళ్ళు లేవు, కూర్చోవడానికి టేబుల్ లేవు, మట్టిలో కూర్చోవాల్సిన పరిస్థితి, టీచర్లు లేరు, బోధించే టీచర్లు లేరు. ఇంకా రకరకాల సమస్యలు ఎదుర్కొంటుంది భారతదేశం. రోజు రోజుకు విద్య మీద బడ్జెట్లో అలొకేషన్స్ తగ్గిపోతూ వస్తున్నాయి. 2014 తర్వాత ఇప్పటికి దారుణంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో స్కూల్స్ బాగు చేయడం, కింది స్థాయి నుంచే విద్యార్థులు సరైన విద్యను విద్యార్థులకు అందిస్తే వాళ్ళు రేపటి భవిష్యత్తు భారత నిర్మాతలు కాబట్టి వాళ్ళు సరిగా చదువుకొని సరిగా దేశం కోసం, తమ కోసం జ్ఞానం సంపాదించుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి స్కూల్స్ బాగు చేయడం అనేది అత్యంత ముఖ్యమైనది. అందుకోసమే కాక్రోచ్ జనతా పార్టీ స్కూల్ టీక్ కరో, స్కూల్ను బాగు చేయడం అనే ఉద్యమాన్ని చేపట్టింది. ముందు రాజస్థాన్ నుంచి ప్రారంభిస్తున్నామని ప్రకటించింది. ఆ ప్రకటన వచ్చిన వెంటనే రాజస్థాన్లో ప్రభుత్వము ఆ ప్రకటనతో పాటు ఇంకొక మాట చెప్పింది. సిజెపి దేశవ్యాప్తంగా ఈ క్యాంపెయిన్ నడుస్తున్నది. దేశవ్యాప్తంగా వాలంటీర్లు, ప్రజలు, నెటిజన్లు, యూత్ అందరూ తమ స్కూల్స్కి వెళ్ళి, తమ గ్రామాల్లో ఉన్న స్కూల్స్కి వెళ్ళి, తమ పట్టణాల్లో ఉన్న స్కూల్స్కి వెళ్ళి ఆ స్కూల్స్ పరిస్థితి ఎలా ఉన్నాయి వీడియోలు తీయండి, వీడియోలు తీసే సమస్యలను మొత్తం ప్రపంచానికి నివేదించండి అని పిలుపునిచ్చింది. ఫొటోస్ తీయండి, వీడియోస్ తీయండి, ప్రపంచానికి చెప్పండి ఎట్లున్నది వాటి పరిస్థితి అని నివేదించింది, చెప్పింది. దాంతో అనేక మంది స్కూల్స్ వీడియోలు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా తీసే ప్రయత్నంలో భాగంగా బెంగాల్లో ఒక అతని ఇంటి మీద దాడి గురించి అతను వీడియోలు తీస్తుండగా అడ్డుకొని ఇంటి మీద దాడి చేశారు. వాళ్ళ నాన్నను కూడా చంపేశారు. ఆ సంఘటన కూడా తెలుసు. ఇక ఇప్పుడు రాజస్థాన్ ప్రభుత్వం వెంటనే ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది. ముందస్తు లిఖితపూర్వక అనుమతి లేకుండా పాఠశాల ప్రాంగణాల్లో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఇంటర్వ్యూలు, లైవ్ స్ట్రీమింగ్ నిషేధిస్తూ కొత్త ఆర్డర్ ఇష్యూ చేసింది రాజస్థాన్ ప్రభుత్వం. ఎప్పుడు సిజెపి తమ కార్యక్రమం ప్రకటించగానే ఫస్ట్ చేసిన పని రాజస్థాన్ ప్రభుత్వం ఇది. అంటే తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం, అసలు ఏమాత్రం సౌకర్యాలు లేని కూలిపోయిన బిల్డింగులు ఉన్న వాటిని ప్రపంచానికి కనిపించకుండా చేయడం కోసం చేసిన పని ఏంటయ్యా అంటే దాన్ని బాగు చేయడం కాదు. వీడియోలు తీయకుండా, ఫోటోగ్రాఫ్లు తీయకుండా, లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వకుండా, పిల్లలు ఇంటర్వ్యూలు ఇవ్వకుండా ఆర్డర్స్ ఇష్యూ చేసింది. ఆ తర్వాత కూడా అనేక చోట్ల రాజస్థాన్లో కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో కావచ్చు, స్కూల్ పిల్లలు ఇప్పటికీ అనేక చోట్ల రోడ్ల మీదకి వస్తున్నారు. సిజెపి జంజీలు చేసిన ఉద్యమాన్ని ఇన్స్పైర్గా జనాలు ఫాలో ఇప్పుడు స్కూల్ పిల్లలందరూ రోడ్ల మీదకి వస్తున్నారు. చాలా చోట్ల తమకు సౌకర్యాలు కావాలని, టీచర్లు కావాలి, బల్లలు కావాలి, స్కూల్ ఫ్యాన్లు కావాలని, లైబ్రరీ కావాలి, తాగడానికి మంచినీళ్లు కావాలని, ఇట్లా అనేక రకాల మధ్యాహ్న భోజనం పెడుతున్న చాలా చోట్ల చాలా దారుణమైన పరిస్థితుల్లో మధ్యాహ్న భోజనం ఉంది. మనుషులు తినలేని భోజనాన్ని వాళ్ళకు పెడుతున్నారు. అది భోజనం కూడా అన్నం దాన్ని. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ రాజస్థాన్లో అశుతోష్ రాకా, సిజెపి కో కన్వీనర్ అశోక్ రాకా నాయకత్వంలో మొదలైంది. మొట్టమొదట ఇవాళ వాళ్ళు జైపూర్ జిల్లాలోని రాంపూర్ కన్వర్పూర్ అనే గ్రామం,
గ్రామానికి వెళ్తున్నామని ముందే ప్రకటించారు. ఆ గ్రామానికి ఈరోజు ఉదయం వెళ్ళారు. వీళ్ళు కొంతమంది ఉంటారు, ఒక 2-3 కార్లలో వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు వెళ్తున్నారని ముందే వాళ్ళకు తెలుసు కాబట్టి వీళ్ళు వెళ్ళడానికి ముందే వీళ్ళని అడ్డుకోవడానికి, వీళ్ళ మీద దాడి చేయడానికి సంఘీ మూక అక్కడ అన్ని ఏర్పాట్లు చేసింది. అశుతోష్ రాకా చెప్పినట్టు గత సంవత్సరం కూడా ఆయన ఆ స్కూల్కి వెళ్ళి చూసొచ్చాడు. పశువుల కొట్టంలో నడుస్తున్నది ఆ స్కూల్. ఇప్పటికీ అదే పరిస్థితిలో ఉన్నదా, మారిందా అని చూడడానికి వీళ్ళు వెళ్తున్నారు. ఆ పరిస్థితిని ప్రపంచానికి తెలియజేయడానికి వీళ్ళు వెళ్ళారు. నిన్న రాత్రి నుంచే ఆ ఉన్న స్కూల్ను కూలగొట్టడానికి కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళందరూ గూండాలను తీసుకొని వస్తున్నారు అని ఊర్లో ప్రచారం చేసింది ఈ సంఘీ మూక. గ్రామంలో ప్రజలను రెచ్చగొట్టింది. స్కూల్ను కూలగొట్టడానికి వస్తున్నారని అబద్ధ ప్రచారం చేసింది. కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మక వాళ్ళ ఇళ్లలో వాళ్ళు కూర్చున్నారు. నమ్మిన వాళ్ళు ఈ సంఘీ మూక మొత్తం కలిపి దాడికి రంగం, కర్రలు రాళ్ళు పట్టుకొని దాడికి సిద్ధమైంది. వీళ్ళు ఊళ్ళోకి ఎంటర్ అవుతుంటే కార్లు దూరంగా ఆపారు. నడుచుకుంటూ వస్తుండగానే వందల మంది ఈ సంఘీ మూక జై శ్రీరామ్ అని నినాదాలు ఇచ్చుకుంటూ, సిజేపీ ముర్దాబాద్ అంటూ, మోడీ జిందాబాద్ అంటూ నినాదాలు ఇచ్చుకుంటూ, బీజేపీ జిందాబాద్ అని నినాదాలు ఇచ్చుకుంటూ వీళ్ళ మీద పడి మూకుమ్మడిగా దాడి చేశారు. సిజేపీ కార్యకర్తల్లో లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అందరి మీద దాడి చేశారు. చాలా దుర్మార్గమైన దాడి. ఒక అమ్మాయికి గాయాలైనవి, ఇష్టం వచ్చినట్టు కొట్టారు అమ్మాయిని. ఒకతనికి చెయ్యి విరిగిపోయింది, అనేక మందికి రక్తాలు గారాయి. అశుతోష్ రాకాని పర్టికులర్గా టార్గెట్ చేసి చుట్టుముట్టి కొట్టారు. చివరికి వీళ్ళందరూ తప్పించుకొని కార్లలో వెళ్ళిపోతూ ఉంటే కార్ల మీద రాళ్లతో దాడి చేశారు. కార్ల అద్దాలు పగిలిపోయాయి. లోపల కూర్చున్న వాళ్ళకి ఆ రాళ్ళు కనుక తగిలితే తలలు పగిలి చచ్చిపోతారు. అలాంటి పరిస్థితి. చివరికి వాళ్ళందరూ వీళ్ళ బారి నుంచి తప్పించుకొని పారిపోతున్నప్పుడు కూడా కొంతమంది కార్లు ఎక్కలేకపోయిన వాళ్ళను పట్టుకొని చుట్టుముట్టి మరీ కొట్టారు. ఈ విషయం పోలీసులకు ముందుగానే తెలుసు అనేది అశుతోష్ రాకా చెప్తున్న విషయం. आज पूरे देश ने भाजपा की गुंडागर्दी लाइव देखी है। पुलिस को पता था वहाँ पर पत्थरबाजी पहले से हो रही थी, फिर भी पुलिस ने हाथ खड़े कर दिए। पुलिस ने बोला कि हम कुछ नहीं करेंगे, ये आपका मैटर है। ये सब कुछ मदन दिलावर के कहने पर हुआ है। हमारे वॉलंटियर्स के हाथ तोड़े गए हैं। ट्यूब में ये लोग पत्थर निकाल कर बैठे थे। गाड़ियों के शीशे आप देख सकते हैं, गाड़ियों के शीशे फोड़े गए हैं। पत्थरबाजी हुई है। हमारी महिलाओं पे बुजुर्गों ने पत्थर मारे हैं, उनसे गुंडागर्दी की है, उनके फ़ोन तोड़े, हमारे वॉलंटियर्स के हाथ तोड़े गए हैं। पूरी तरह से ये सुनियोजित था। ये मदन दिलावर के कहने पर हुआ है। 48 घंटे का समय दे रहे हैं। ये सारे गुंडे अरेस्ट होने चाहिए और आप ऑर्डर विड्रॉ कीजिए, नहीं तो अब ये आंदोलन शिक्षा से बढ़कर मदन दिलावर पे जाएगा। 48 घंटे का समय है। हम तुम्हारी गुंडागर्दी से डरने वाले लोग नहीं हैं। शर्म आनी चाहिए तुम लोगों को। भैंसों के तबेले में स्कूल चल रहा है। 1 साल पहले भी मैं इस स्कूल जाके आया था, तब भी ये स्कूल भैंसों के तबेले में था और आज भी भैंसों के तबेले में है। हम स्कूल ठीक कराना चाह रहे हैं, लेकिन तुमने जिस तरह की गुंडागर्दी की है, तुम्हें शर्म आनी चाहिए। ముందు రోజు నుంచి ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాడి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న సంఘీ మూక, బీజేపీ గూండాలు. ఈ గూండాలు చేస్తున్న పని పోలీసులకు తెలుసు, అందుకే పోలీసులు అక్కడికి రాలేదు. లేదంటే సిజేపీ వెళ్ళిన చోటుకల్లా పోలీసులు వస్తారు కదా. సిజేపీ కార్యకర్తలు వెళ్ళడానికి ముందే పోలీసులు రెడీగా ఉంటారు, కానీ అక్కడికి రాలేదు. వీళ్ళు వస్తున్నారని తెలిసి కూడా పోలీసులు అక్కడికి రాలేదు. కారణం ఏంటి? దాడి జరుగుతుంది, ఆ దాడిని మేము పోలీసులు అడ్డుకోకుండా ఉండాలంటే అక్కడికి వెళ్ళకూడదు. ఆ ఉద్దేశంతో వెళ్ళలేదు అనేది అశోక్ రాకా చేస్తున్న ఆరోపణ. ఆ విధంగా అక్కడి నుంచి వీళ్ళ దాడి తప్పించుకొని గాయాల పాలై చేతులు విరగ్గొట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయి దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ఆ చెయ్యి విరిగిన అతను కట్టుకట్టారు, ట్రీట్మెంట్ చేయించుకోవడం. అదంతా మన విజువల్స్లో సోషల్ మీడియాలో విపరీతమైన విజువల్స్ వస్తున్నాయి, చూడండి ఒకసారి వీలైతే. ఇంకొక వైపు ప్రజలు ఏమంటున్నారు? ప్రజలు అంటే సంఘీ మూక ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కావచ్చు, సంఘీ మూకనే కావచ్చు. अरे दुर्दुगुना पड़ी जो सपोर्ट आएगा यहाँ गांव में दूध खा के जाएगा अगर दोबारा आ गया तो या वो मुर्दाबाद मुर्दाबाद जनता पार्टी मुर्दाबाद मुर्दाबाद जय श्री राम जय श्री राम जय श्री राम. ఒకవైపు జై శ్రీరామ్ నినాదాలు ఇస్తూనే, సిజేపీ ముర్దాబాద్ నినాదాలు ఇస్తూనే, మోడీ జిందాబాద్ నినాదాలు ఇస్తూనే మా స్కూల్ కూలగొట్టడానికి వచ్చారు వాళ్ళు అనేది వాళ్ళ ఆరోపణ. ఇది ఎంత దుర్మార్గమైన అబద్ధపు ఆరోపణ. ఇంకొకటి చాలా విచిత్రమైనది, ఆ స్కూలుకు ఆల్రెడీ ఫండ్స్ రిలీజ్ అయినాయి కాదు, ఫండ్స్ అలాట్ అయినాయి వాళ్ళు చెప్తున్న మాట. కాబట్టి ఇప్పుడు వచ్చి వీళ్ళు గొడవ చేస్తే ఫండ్స్ రాకుండా పోతాయి. ఎంత దుర్మార్గం. నిజంగానే ఒక స్కూల్ బాగు చేయడానికి ఫండ్స్ నిజంగానే అలాట్ అయితే ఎవరో వచ్చి గొడవ చేశారని స్కూల్స్ అలాట్ చేసిన ఫండ్స్ వెనక్కి తీసుకుంటారా? స్కూల్ బాగు చేయడం, పశువుల కొట్టంలోనే స్కూల్ నడపాలని అనుకుంటారా ఫండ్స్ రిలీజ్ అయిన తర్వాత కూడా? ఒకవేళ అలా అనుకున్నారంటే ప్రభుత్వాన్ని ఏమనుకోవాలి? ఇంకా వీళ్ళు వచ్చి ఇప్పుడు
మా స్కూల్ని మొత్తం ప్రపంచానికి చూపిస్తారు. నిజమే కావచ్చు, ఇప్పుడు బాగాలేదు కానీ ₹1,50,00,000 అలాట్ అయినాయి అని చెప్తున్నారు. అందులో నిజమెంతో అబద్ధమెంతో తెలియదు. చెప్తున్నది ఆ సంఘీముఖలో భాగస్తులు, ఆ దాడిలో భాగమైన వాళ్ళు. ఇంకా చెప్తున్నాం, మేము దాడి చేయనే లేదు, మేము దాడే చేయలేదు, వాగ్వివాదం జరిగింది, వాళ్ళు రావద్దని చెప్పాం, మా ఊర్లోకి రావద్దని మాట్లాడాం, వాళ్ళతో దాడి జరగలేదు. విజువల్స్లో చాలా స్పష్టంగా రాళ్లతో కొడుతున్నారు, చేతులతో కొడుతున్నారు, కర్రలతో కొడుతున్నారు, గాయాలైన చెయ్యి ఇరిగిపోయింది కనబడుతూనే ఉన్నది. అశుతోష్ రాకాను చుట్టుముట్టి కొడుతున్న విజువల్స్ కనబడుతుంటే మేము దాడే చేయలేదు అని కథలు చెప్తున్నారు. ఇందులో చాలా ప్రమాదకరమైనది ఏంటంటే అశుతోష్ రాకా చెప్తున్నట్టు పోలీసులకు ముందే తెలియడం, తెలిసి కూడా వాళ్ళు రాకపోవడం. అంటే సీజేపీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడి జరగాలని పోలీసులు కోరుకుంటున్నారా? అశుతోష్ రాకా చెప్పింది నిజమైతే నిజంగానే పోలీసులు అలా కోరుకుంటున్నట్టు లెక్క. ఇక బీజేపీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం మాట్లాడతారు? ఒక ఎమ్మెల్యే అయితే, స్థానిక ఎమ్మెల్యే, कॉकरोच की बात कर रहे हैं. घर के अंदर कॉकरोच का कोई महत्व नहीं है. घर के अंदर बच्चों का महत्व है. బొద్దింకలకు స్కూళ్ళలో ఏం పని? స్కూళ్ళలో పిల్లలు ఉంటారు, పిల్లలు చదువుకుంటూ ఉంటారు, వాళ్ళ దగ్గరికి బొద్దింకలకు ఏం పని? బొద్దింకలు రానియం మేమని మాట్లాడతారు. ఒక మంత్రి అయితే ఏకంగా రాజస్థాన్ మంత్రి, देखिए ऐसा है कि आप अनावश्यक रूप से किसी विद्यालय की व्यवस्था को डिस्टर्ब करेंगे तो ये कतई ठीक नहीं है. एक लोकतांत्रिक तरीके से अपनी बात कह सकते हैं, लेकिन आप स्कूलों में जाएंगे, वहां व्यवस्था को डिस्टर्ब करेंगे तो जनता क्या करेगी? इस प्रदेश की, देश की मालिक जो है वो जनता है, लेकिन अराजकता फैलाना ही सीजेपी का काम है. राजस्थान में किसी भी तरीके से अराजकता नहीं फैलाने देंगे. అద్భుతంగా సాగుతున్న విద్యా వ్యవస్థను నాశనం చేయడానికి బొద్దింక జనతా పార్టీ వచ్చింది. స్కూల్స్ బ్రహ్మాండంగా సాగుతున్నాయి, బొద్దింక జనతా పార్టీ వచ్చి గొడవలు పెట్టడానికి, గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. వాళ్ళెవరు రావడానికి, వాళ్ళకి ఏం హక్కు ఉందని మాట్లాడు. భారతదేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళే హక్కు ఉందనే విషయం ఆయన మర్చిపోతూ, రాజ్యాంగమే హక్కు ఇచ్చింది. ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆ రాజస్థాన్ మంత్రి ఇంకో రాష్ట్రం రాడా? ఆ రాజస్థాన్ మంత్రి ఆ ఊరు కాకుండా, వాళ్ళ ఊరు కాకుండా ఇంకో ఊరు వెళ్ళడా? అట్లనే రాజస్థాన్కి సంబంధించిన ఈ పోయిన వాళ్ళందరూ రాజస్థాన్ సంబంధించిన కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలే. అయినా సరే రాజస్థాన్ కాకపోయినా సరే వేరే రాష్ట్రం నుంచి వెళ్ళకూడదా? అదేమైనా నిషేధ ప్రదేశమా? అసలు వాళ్ళు ఇచ్చిన, ప్రభుత్వం ఇచ్చిన ఆర్డరే రాజ్యాంగ విరుద్ధం. ఒక స్కూల్ బిల్డింగ్ కూలిపోయి ఉంది, సౌకర్యాలు లేవు, ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితుల్లో, పంకాలు లేక, లైబ్రరీ లేక, నీళ్లు లేక సతమతమైపోతున్న విద్యార్థులకు సంబంధించి వివరాలను బయటి ప్రపంచానికి లేదా ప్రభుత్వానికే తెలియజేయడానికి ఒక వీడియో తీయడము, ఒక ఫోటో తీయడము, ఒక వార్త రాయడము, విద్యార్థులతో మాట్లాడడము నేరమా ఇది? దాన్ని నిషేధిస్తూ ఆర్డర్స్ ఇష్యూ చేయడమే అసలైన నేరం, రాజ్యాంగ విరుద్ధం. పైగా వెళ్ళిన వాళ్ళ మీద దాడి చేయడం, తలలు బారగొట్టడం, కాళ్ళు విరగొట్టడం, చేతులు విరగొట్టడం, ఇలాంటి హింస, బీజేపీ హింసతో ఈ దేశాన్ని పరిపాలించదలుచుకున్నది, హింసతో అసమ్మతిని నలిపేయదలుచుకున్నది, హింసతో గొంతులను నొక్కదలుచుకున్నది. అశుతోష్ రాకా మాట్లాడి మా మీద కర్రలతో దాడి చేశారు, తననే కిందకు తోసేసి కర్రలతో దాడి చేశారు అని మాట్లాడి 48 గంటల్లో తమ మీద దాడి చేసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశాడు. పోలీసుల విషయం కూడా విచారణ జరపాలి, పోలీసులకు తెలిసి అక్కడికి రాలేదు, దాని మీద కూడా విచారణ జరపాలి అనేది ఆయన డిమాండ్. సరే, ఈ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకుంటుందా? అసలు దాడికి కారణమే బీజేపీ ప్రభుత్వం అయినప్పుడు, బీజేపీయే కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులకు పూనుకుంటున్నప్పుడు, బీజేపీ గుండాలు, ఆర్ఎస్ఎస్ సంఘీ మూక ఒకరోజు ముందుగానే దాడికి ప్రిపేర్ అయ్యి ప్లాన్ చేసుకొని రాళ్ళు కర్రలు రెడీగా పెట్టుకొని దాడి చేసినప్పుడు ఇంకెవరు విచారిస్తారు? దాడి చేసిన వాళ్ళే విచారిస్తారా? ఒకవేళ విచారిస్తే నేరస్తులే సంస్మరణ సభలు పెట్టినట్టు, దాడి చేసిన వాళ్ళే విచారిస్తే ఏం జరుగుతుంది? దాడే జరగలేదని ఆ గ్రామస్తుడు ఎవరో చెప్పినట్టే అదే విచారణ రిజల్ట్ వస్తుంది. దాడే జరగలేదు, వీళ్ళే వెళ్ళి అక్కడ అందరి మీద దాడి చేసి వచ్చారు, స్కూల్ పిల్లల మీద కూడా దాడి చేశారని రిపోర్ట్ వచ్చినా వస్తుంది. ఇంత దుర్మార్గమైన పాలన సాగుతోంది ఈ దేశంలో. థ్యాంక్ యూ వెరీ మచ్.